ఫ్యాక్ట్ నెంబర్ 1, కొన్నిసార్లు మనం చేసే పిచ్చి పనులు కూడా మహా అద్భుతాన్ని సృష్టిస్తాయి. ఈ డైలాగ్ ఎందుకు చెప్పానో ఈ ఫ్యాక్ట్ వింటే మీకే అర్థమవుతుంది. మనం మ్యాచ్ బాక్స్ లను చూసే ఉంటాం. అయితే మ్యాచ్ బాక్స్ లను కనుగొనక ముందు మనిషి నిప్పును పుట్టించడానికి ఒక రాయిని తీసుకొని ఇంకొక రాయికి వేసి రుద్దినప్పుడు ఆ రాపిడితో నిప్పు రవ్వలు అనేవి వచ్చాయి. అలా వచ్చిన నిప్పు రవ్వ అనేది నెమ్మదిగా మంటగా మారేది. అయితే 1826వ సంవత్సరంలో ఒక రాంగ్ ఇన్వెన్షన్ వల్ల ఒక వండర్ అనేది క్రియేట్ అయింది. అది మన ప్రపంచ సమస్యకే ఒక గొప్ప పరిష్కారంగా మారింది. బ్రిటిష్కి చెందిన జాన్ విల్కర్ అనే ఒక శాస్త్రవేత్త కొన్ని కెమికల్స్ను కలిపి మందులను తయారు చేసేవాడు. అయితే ఇతడు ఆ కెమికల్స్ కలపడానికి స్టిక్స్ని యూజ్ చేసి ఆ కెమికల్స్ని మిక్స్ చేసేవాడు. ఇలా చేయడం వల్ల ఆ కెమికల్స్లోని కొంత భాగం ఆ స్టిక్కి అతుక్కుపోయేది. అయితే ఇతను ఒకరోజు ఆ స్టిక్కి ఉన్న కెమికల్ని తీసేద్దామని ఆ స్టిక్ని టేబుల్ మీద వేసి రుద్దుతాడు. అలా చేయడం వల్ల నిప్పు పుడుతుంది. అది చూసి జాన్ ఏ నిప్పును తయారు చేయడానికి గంటల సమయం పడుతుందో అది ఇంత సింపుల్గా ఒక్క సెకండ్లో ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచించి మ్యాచెస్ ఫార్ములాని కనిపెడతాడు. జాన్ రాంగ్ ఇన్వెన్షన్ వల్ల ప్రపంచ సమస్య తీర్చబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, శాస్త్రవేత్తలు మనుషులకు సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే టెస్ట్ చేయాలి అంటే ఎక్కువగా ఎలుకలను లేదా కోతులను ఎంచుకుంటారు. అయితే వీటినే ఎందుకు ఎంచుకుంటారు? మిగతా జంతువుల్ని ఎంచుకొని ప్రయోగాలు చేయొచ్చు కదా అని మనకి డౌట్ వచ్చి ఉంటుంది. అయితే శాస్త్రవేత్తలు అనేవారు ఎక్కువగా ఎలుకలను కోతులను ఎందుకని ఎంచుకొని వాటి మీద ప్రయోగాలు చేస్తారో ఈ ఫ్యాక్ట్ వింటే మనకు అర్థమవుతుంది. మనుషుల DNA అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరికీ ఒకేలాగా ఉండదు. కానీ మనుషులందరి డిఎన్ఏలు అనేవి ఏ జంతువుతో ఎంతగా మ్యాచ్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. మనుషుల డిఎన్ఏ అనేది తేనెటీగలలో 44% మ్యాచ్ అవుతుంది. అలాగే కోళ్లల్లో 60% మ్యాచ్ అవుతుంది. అలాగే పెద్ద సైజు ఈగలలో 61%, నత్తలలో 70%, ఇంకా ఆవులలో 80%, అలాగే కుక్కల్లో 84%, ఎలుకల్లో 85%, అలాగే పిల్లుల్లో 90%, కోతుల్లో 93%, అలాగే పిగ్స్లో 90%, ఇంకా చివరిగా చింపాంజీలో 98.8% ఈ జంతువులలోని డిఎన్ఏలు మనుషుల డిఎన్ఏలతో మ్యాచ్ అవుతున్నాయి. అందుకే శాస్త్రవేత్తలు ఏమైనా ప్రయోగాలు చేయాలంటే ఎక్కువగా కోతుల మీద లేదా ఎలుకల మీద చేస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం ఎంతో మంది ధనికులైన రాజులను, వారి విలువైన బంగారము, వజ్రాలను, వాటికి సంబంధించినటువంటి మిస్టరీలను గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అయితే 1937 ఫిబ్రవరి 2వ తేదీన టైమ్ మ్యాగజైన్లో నిజాం నవాబ్ ప్రపంచంలోని అత్యంత రిచెస్ట్ మ్యాన్ అని మ్యాగజైన్ ప్రింట్ అయింది. అతని పేరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ నిజాం నవాబు దాచినటువంటి నిధి అనేది ఇప్పటికీ కూడా హైదరాబాద్లోనే ఉంది అని కొంతమంది విశ్లేషకులు చెప్తారు. కానీ ఎక్కడ దాచారో ఎవ్వరికీ తెలియదు. ఈయన సంపాదించినటువంటి కొన్ని లక్షల కోట్ల విలువైన బంగారం, వజ్రాలు ఎక్కడ దాచాడో అన్నది ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. 1947వ సంవత్సరంలో ఎలిజబెత్ రాణి వివాహానికి నిజాం నవాబు వచ్చి సిల్వర్ కలర్లో ఉన్నటువంటి ఒక వజ్రాల హారాన్ని ఆమెకు గిఫ్ట్గా ఇచ్చాడు. దాని యొక్క ధర ఎంతో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ ఒక్క వజ్రాల హారంతో మనం యూరోపియన్ దేశాలన్నింటినీ కూడా కొనేయొచ్చట. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆ నిధి ఏమైందో అని ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కొంతమంది విశ్లేషకుల అంచనాను బట్టి ఆ నిధి ఆయన నివసించినటువంటి కింగ్ కోటా ప్యాలెస్లోనే ఎక్కడో అండర్ గ్రౌండ్ ఛాంబర్స్లో ఆ నిధి ఉండవచ్చునని అనుకుంటూ ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనం పాము విషయాన్ని గనక మన రక్తంలోకి ఇంజెక్ట్ చేసుకున్నట్లయితే రక్తం గడ్డకట్టి మనిషి చనిపోతాడు అని మనం తెలుసుకున్నాం. అయితే ఈ వ్యక్తి మాత్రం 30 సంవత్సరాల నుండి రోజు పాము విషయాన్ని తన రక్తంలోకి ఎక్కించుకుంటున్నాడు. అయినా ఇతనికి ఏమీ కాలేదు. ఇతని పేరే లుడ్విన్. ఇతను ప్రతిరోజు 3 చుక్కల విషయాన్ని తన శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. అలాగే హాయిగా బ్రతుకుతున్నాడు. అంతేగాక కొన్ని సంవత్సరాల నుండి బ్లాక్ మాంబా మరియు నాగుపాములతో సహా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాములలోని విషాన్ని తన శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకుంటున్నాడు. ఇలా చేయడం వల్ల తాను రోగనిరోధక శక్తి బాగా పెరిగిందని ఈయన కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఇలా చిన్నప్పటి నుంచి కూడా అతనికి జ్వరం, తలనొప్పి, జలుబు వంటివి రాలేదని చెప్పాడు. ఒకసారి ఇతను పొరపాటుగా అనుకోకుండా పాము విషాన్ని డోస్ పెంచి తన బాడీలోకి ఎక్కించుకోవడం వల్ల ఓవర్ డోస్ కారణంగా 3 రోజుల పాటు ఈయన లండన్లోని హాస్పిటల్లో ఐసీయూలో ప్రమాదకరమైన స్థితిలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత నుండి ఈయన కేవలం ప్రతిరోజు 3 చుక్కల విషయాన్ని మాత్రమే తన బాడీలోకి ఎక్కించుకునేవాడు.
పాము విషాన్ని బ్లడ్ లోకి ఎక్కించుకోవడం కేవలం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. మీరు మాత్రం పిచ్చివాళ్ళలాగా ఇలాంటి ప్రయోగాలు చేయకండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఆయుష్ అలాగే అందాన్ని పెంచే ఫ్రూట్ ఇది. జనరల్ గా ఫ్రూట్స్ లో ఎన్నో రకాలైన ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి. అయితే నేను చెప్పబోయే ఫ్రూట్ గనక తిన్నట్లయితే ఆయుష్ అలాగే అందం కూడా పెరుగుతుంది. ఈ ఫ్రూట్ పేరే గ్రోజీ బెర్రీ. చూడడానికి ఎర్రగా చిన్న సైజ్ ద్రాక్షలాగా కనబడుతుంది. టిబెట్, నేపాల్, వెస్ట్ చైనాలో ఎక్కువగా దొరికే ఈ ఫ్రూట్ ఇప్పుడు మన భారతదేశంలో కూడా కనిపిస్తుంది. ఈ పండులో ఇమ్యూనిటీని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఎమోనో యాసిడ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ ఫ్రూట్ ని 2000 సంవత్సరాల క్రితం చైనాలో గుర్తించారు. అది కూడా ఒక డాక్టర్ చేసిన రీసెర్చ్ లో ఈ ఫ్రూట్ గురించి నమ్మలేని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అప్పట్లో చైనాలోని ఒక ఊరికి వెళ్ళిన ఒక డాక్టర్ ఆ గ్రామంలోని ప్రజలు 100 ఏళ్ల కంటే ఎక్కువగా బ్రతకడం చూసి ఆ ప్రాంతంలోని మనుషులను, వారి జీవన విధానాన్ని గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ ఊరిలో అతనికి ఒక బావి కనబడింది. ఆ బావి చుట్టూ గూజీ బెర్రీ చెట్లను చూశాడు. అయితే ఈ చెట్ల యొక్క పండ్లు అనేవి ఆ బావిలో పడి పండ్లలోని పోషకాలన్నీ నీళ్ళల్లో చేరాయి. ఆ వాటర్ని తాగిన ప్రజలు అనేవారు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని ఆ డాక్టర్ యొక్క పరిశోధనలో తేలింది. దానితో అప్పటి నుండి ఆ ప్రాంత ప్రజలు ఆ చెట్ల ఆకులను కూడా వంటలలో యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఈ పరిశోధన తర్వాత గూజీ బెర్రీ ఫ్రూట్ ఒక సూపర్ ఫ్రూట్ గా దేశమంతా పరిచయమైంది. ఈ ఫ్రూట్ ని తినడం వల్ల ఈ ఫ్రూట్ లో వయసు యొక్క ఛాయలు అనేవి కనిపించకుండా చేసే విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని, కంటి చూపును మెరుగుపరుస్తుందని చెప్తారు. వీటితో పాటు 11 రకాలైనటువంటి మినరల్స్, 18 రకాలైనటువంటి అమోనో యాసిడ్స్ కూడా శరీరానికి అందుతాయి. ఇవి మన బాడీలోని గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసి డయాబెటీస్ కూడా రాకుండా చేస్తుందట. ఈ ఫ్రూట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ప్లీజ్ వీడియోకి డెఫినెట్గా లైక్ చేసి వెళ్ళండి. ఇంకా కూడా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని మీ సపోర్ట్ నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.